మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు మీ సందేహాలు మా సలహాలు ప్రోగ్రాంలో డాక్టర్ వికాస్ గారు సైక్రియాటిస్ట్ ఉన్నారు. అంతకుముందు మనం లాస్ట్ ఎపిసోడ్లో అసలు డిసిప్లిన్కి ఒక కొత్త వర్షన్ నేర్చుకున్నాం. కొత్త మీనింగ్ అని చెప్పొచ్చు. అసలు ఎలా డిసిప్లిన్గా ఉంచాలి పిల్లల్ని అనేది మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నాం. అయితే సార్ లాస్ట్గా ఒక క్వశ్చన్ వేసాడు నన్ను, మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారా? పెద్ద డౌట్ పెట్టాడు సార్ నాకు. సో నేనేదో భయపడుతూ ఒక ఆన్సర్ చెప్పాను. ఏంటి అంటే, మనం వాళ్ళకి కావాల్సింది ఇవ్వడం, వాళ్ళని సపోర్ట్ చేయడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం అని చెప్పాను. అయితే సార్ ఏమన్నారు అంటే, ఇది బాధ్యత అవుతుంది, ప్రేమ కాదు అన్నాడు. సో మరి అసలైన ప్రేమ అంటే ఏంటి? మనం నిజంగా ఇప్పుడు మనం ప్రేమిస్తున్నాము అనుకుంటున్నామా? మనం నిజమైన ప్రేమ ఇవ్వట్లేదా? ఈ సందేహాలకి డాక్టర్ గారు సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. సో మీరు ఒకటి జనరేట్ చేసి వదిలేశారు. సో అది తెలుసుకోవాలని క్యూరియస్గా ఉన్నాను. మరి ఇది బాధ్యత అన్నారు, మరి ప్రేమించడం ఎలా? పిల్లల్ని ప్రేమించడం ఎలా? సో ఇట్ ఆల్ యాక్చువల్లీ స్టార్టెడ్ విత్ ఎ స్టోరీ. ఓకే. నేను నా క్లినిక్లో ఉన్నప్పుడు తండ్రి కొడుకు నా ముందుకి వచ్చి కూర్చున్నారు. కొడుకు నా పేషెంట్గా వచ్చింది. సో తనని అడుగుతున్నాను, తను స్ట్రెస్లో ఉన్నట్టు కొంచెం చెప్పాను. ఓకే. చెప్పినప్పుడు వాళ్ళ ఫాదర్కి ఒక మాట అడిగిన, ఏందబ్బా నువ్వు కొంచెం ఫ్రెండ్లాగా ఉండొచ్చు కానీ నీ కొడుకుతోటి ఫ్రెండ్లాగా బిహేవ్ చేయొచ్చు కదా అంటే, ఏం సార్ వీడిని అడగండి, అరే నేను ఎట్లుంటారా, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటా కదా అంటే, అవును డాడీ నువ్వు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటావు అన్నాడు. సో సరే అని చెప్పి ట్రీట్మెంట్ రాసి పంపించేసిన. ఓకే. కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది. ఆ తర్వాత నేను చాలామంది బెస్ట్ ఫ్రెండ్ లాగానే ఉంటారనే ఉద్దేశంలో ఇంకా చెప్పడం మానేసిన. ఒకసారి ఒక పేషెంట్ ఉండి ఇట్లా సైగలు చేస్తుండు, నాకు అర్థం కాలే. అంటే వాళ్ళ ఫాదర్ సైడ్ సైగలు చేస్తుండు. ఓకే. ఏంద్రా ఇది సైగలు చేస్తుండు, నాకు కనెక్ట్ కాలే. ఎంతకన్నా మంచిదని చెప్పి వాళ్ళ ఫాదర్ ఏదో కారణం చెప్పి బయట కూర్చోబెట్టిన. ఓకే. ఏమైందిరా అంటే, సార్ నా స్ట్రెస్కి మొత్తం కారణం మా నాన్ననే సార్ అన్నాడు. అదేంద్రా అంటే కొన్ని వర్షన్స్ చెప్పిండు, అది మన పాయింట్ కాదు. సరే అని చెప్పి వాళ్ళ ఫాదర్ని వచ్చి కూర్చోమని చెప్పిన. మళ్ళీ సేమ్ సెంటెన్స్ మళ్ళీ అడిగిన, ఏందబ్బా కొంచెం ఫ్రెండ్లీ ఉండొచ్చుగా మీ కొడుకుతోటి అంటే, సేమ్ సైడ్ చూడండి, అరే నేను బెస్ట్ ఉంటారా, బెస్ట్ ఫ్రెండ్లా ఉంటారా అన్నాడు. ఇక్కడ వర్షన్ ఏంటి అంటే, తండ్రి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు అనేది 100% నిజం తండ్రి వర్షన్లో. కొడుకు వర్షన్లో మాత్రం అదే తండ్రి బద్ధ శత్రువు. తండ్రి బయటకు వచ్చినప్పుడు అసలు ఈయనకి ఎందుకు పుట్టినా అన్న ఫీలింగ్ నాకు ఉన్నది సార్ అని ఒక 14 years బాయ్ అన్నాడు. అక్కడికి నేను ఆలోచించడం మొదలుపెట్టిన, ఇదేంది అసలు అంటే వాట్స్ గోయింగ్ ఆన్. సో అసలు టాపిక్ వస్తే ప్రేమ. ఇక్కడెక్కడ ప్రేమ ఉన్నది? వీడు తండ్రిగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తుండు కొడుకుని, కానీ అది కొడుకుకి శాపంలాగా మారుతున్నది. ఇదొక వర్షన్. మీరేమన్నారు అంటే, జనరల్గా వాళ్ళ కొడుకు పిల్లలది కోరికలు తీర్చాలా, లేకుంటే వాళ్ళ అవసరాలు తీర్చాలా, వాళ్ళకి ఏ బాధలు ఉన్నా మనం షేర్ చేయాలి, లేకుంటే వాళ్ళకి సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ కిందకి వస్తాయి. ఒక సిల్లీ యాంగిల్లోకి వెళ్తే హాస్టల్లో వార్డెన్ కూడా ఇవన్నీ చేస్తాడు ఆల్మోస్ట్. ఓకే, దగ్గరికి తీసుకొని హగ్ చేయకపోవచ్చు, కిస్ పెట్టకపోవచ్చు. ఒక ఆర్ఫనేజ్లో ఆ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చేస్తారు. సో వాళ్ళకి ఇక్కడ పేరెంట్కి తేడా ఏంటి అంటే, జనరల్గా మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఫీలింగ్ ఉంటుంది కదా సార్. ఈ ప్రాబ్లమే ఈ ఫీలింగ్. ఫీలింగ్ మనకు ఉంటుంది పేరెంట్గా, పిల్లలకు ఉన్నదా, ఉంటుందా? ఉండదంటారా? ఇదే ఆన్సర్, ఉండదు. ఎందుకో చెప్తాను. ఇవన్నీ కూడా మీరు ఇప్పటివరకు చెప్పినవి రెస్పాన్సిబిలిటీ కిందకి వస్తుంది. అది రెస్పాన్సిబిలిటీ. మీరిద్దరు ఎంప్లాయీస్ ఉంటే పక్కింట్లో వదిలిపెట్టినా వాళ్ళు కూడా ఆకలినప్పుడు కంపల్సరీ అన్నం పెడతారు, దాహమైనప్పుడు నీళ్ళు ఇస్తారు, చలి పెడుతుంటే ఏదో ఉన్న కాడికి జెర్కినో స్వెటరో బెడ్షీట్ ఇవన్నీ ఇస్తుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, 2 రకాలు. ఈ బాధ్యతలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ అవసరాలు తీర్చడం, రెండోది ప్రేమ. ఎట్లా అంటే హగ్ చేయడం, కిస్ చేయడం. ఇది కూడా పిల్లలకి మనం చూపించే ప్రేమ అని అంటాం. మళ్ళీ సేమ్ పాయింట్ అడుగుతున్నా, ఇక్కడ 2 ఉంటాయి అనుకున్నాం కదా. ఒకటి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ అవసరాలు మినిమం తీరుతున్నాయో లేవు అనేది ఒకటి. ఈ రెండోది ఏంటి, కిస్ చేయడము, హగ్ చేయడము, దగ్గర తీసుకోవడం. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అవసరాలు ఏంటి మరీ దారుణం, ప్రేమకు సంబంధమే లేదు అసలు. ఈ పక్కన పెడదాం.
ఇది కిస్ చేయడం, హగ్ చేయడం, నేను ప్రేమ ఈ విధంగా చేస్తాను అని మీరు అన్నా అది ప్రేమ అని కూడా నేను అనను. ఎందుకు అంటే ఒక చిన్న స్టోరీ, ఇప్పుడు లవ్ స్టోరీస్ మనం చూస్తుంటాం కదా కాలేజ్ లెవెల్లో జరిగినప్పుడు సినిమాల్లో కానీ, ఐ లవ్ యూ అని మనస్ఫూర్తిగా ఒక వ్యక్తి ప్రపోజ్ చేసినప్పుడు ఎదుటి అమ్మాయికి ఇష్టం లేకపోతే పక్కన పెడితే, ఇష్టం ఉన్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే నాకు Very, very ప్రపోజ్ happy. చేసిండ్రు. తర్వాత కూడా ఎవ్రీ డే ఆన్ డే టు డే బేసిస్లో ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మీరు హగ్ చేసినప్పుడు లేదా కిస్ చేసినప్పుడు లేదా దగ్గర తీసుకున్నప్పుడు పిల్లలకి ఆ హ్యాపీనెస్ ఉంటుందన్న గ్యారంటీ మీకుందా? ఒక 2 years కిడ్ హ్యాపీగా ఫీల్ అవుతుందని మీరు చెప్పగలరా? గ్యారంటీ లేదు, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఒక 3 మనం years కిడ్ చూస్తుంటాం. నచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారా? నచ్చడం వేరే, హ్యాపీగా ఫీల్ అవ్వడం వేరే. అవును. పాయింట్ అది. యా యా సో మీకు ఏం గ్యారంటీ ఉంది దట్ కిడ్స్ విల్ రియల్లీ ఫీల్ హ్యాపీ అని? సో వాళ్ళ వర్షన్ మనకు తెలియనంత వరకు అది లవ్ అని మనం ఎట్లా అంటాం? అంటే నేను ప్రేమిస్తున్నా అంటే నేనే ప్రేమిస్తున్నా అంతే. వాళ్ళకి ఆ ఫీలింగ్ కలుగుతుందా? బిగ్ క్వశ్చన్ మార్క్. అంతే. ఇంకా మెజారిటీ ఆఫ్ ది ఆస్పెక్ట్స్లో లవ్ అనేది అసలు అంతే ఈజీగా మనస్ఫూర్తి కూడా ఉండదు. మళ్ళీ ఇందులో కూడా 2 types ఉంటాయి, కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్. Unconditional love. సో పేరెంట్స్ మ్యాక్సిమం చేసేది అన్కండిషనల్ లవ్ కాదు, కండిషనల్ లవే. మార్కులు మంచిగా వస్తే నేను వీటికే కొనిస్తా, ఇందాక మీరు అన్నారు కదా బాధ్యతలు, ఆ రకంగా ప్రేమ చూపిస్తాను. మార్కులు మంచిగా వస్తే నీకు చాక్లెట్స్ ఇస్తాను అంటే వాడికి చాక్లెట్ తినాలని కోరిక ఉందిగా, వాడి కోరికలు నెరవేర్చడమే మీ ప్రేమ అన్నారు. అది కూడా కండిషనే. నువ్వు క్రికెట్ గ్రౌండ్కి పోవాలంటే 2 hours చదవాలి, నువ్వు చదివితేనే క్రికెట్ గ్రౌండ్కి పోతావు. క్రికెట్ కోరిక వాడిది తీరుస్తున్నారు పేరెంట్గా, కానీ ఒక కండిషన్ పెట్టి. సరే, కండిషనల్ లవ్ మ్యాక్సిమం ఉంటుంది, అన్కండిషనల్ లవ్ ఉండే అవకాశాలు తక్కువ. యాక్చువల్గా లవ్ అంటే ఏంటి పాయింట్కి వస్తే, మనము ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కిస్, హగ్ ఏ రూపంలో అయినా వాళ్ళు కనెక్ట్ అవుతున్న లేదో మనకు తెలీదు, కాబట్టి దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లవ్. పాయింట్ ఏంటంటే ఇంకొక రకంగా ఏమంటారంటే పేరెంటింగ్ అని ఒక 10 స్టైల్ చెప్తారు. అథారిటేటివ్ అంటే ఆటేటివ్, ఈటేటివ్, అవి ఏవి కూడా యాక్చువల్గా టెక్స్ట్ బుక్ డెఫినేషన్ టర్మ్సే. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే నా కొడుకుకి బెదిరిస్తేనే వాడు వింటాడు, వాడు అందులోనే ప్రేమ చూపిస్తాడు. నా కొడుకుకి బుజ్జగిస్తేనే వాడు నా మాట వింటాడు, వాడికి నేను అట్లా చెప్తేనే ప్రేమగా చెప్పినట్టు అనుకుంటాడు, వాడు కనెక్ట్ అవుతాడు. ఇంకొకటి ఏంటంటే అసలు పట్టించుకోకపోతే ఇంకో రకంగా అనుకుంటారు, ఓవర్గా పట్టించుకోవడం, ఇవన్నీ కానే కాదు. ఎట్లా అంటారంటే ప్రతి ఇండివిజువల్ డిఫరెంటా కాదా? యా డెఫినెట్లీ. కాదు. ఇండివిజువల్ డిఫరెంటే కదా. కాదు, ప్రతి ఇండివిజువల్ సేమ్, ప్రతి ఇండివిజువల్ 100% సేమ్. ఇప్పుడు ఈ స్టూడియోలో ఉన్న వాళ్ళని అడుగుదాం, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిడితే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఫీల్ సాడ్. భయ్యా నీకు, నీకు, అందరికీ సాడ్. ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ. వెరీ వెరీ హ్యాపీ అంట. అంటే యాక్చువల్గా ఇన్డెప్త్గా పోతే ఎమోషన్ బేస్డ్గా ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ వన్ అండ్ ది సేమ్ ఇన్నర్ వైస్. సో ఇక్కడ చైల్డ్ కూడా అంతే. నా చైల్డ్కి తిడితేనే వాడు నా మాట వింటాడు, వాడు నన్ను ప్రేమిస్తాడు, లేదా నేను వాడికి ఇవన్నీ కానే కాదు. ఎవ్రీ చైల్డ్ నీడ్స్ లవ్ అని అనుకుంటాం కదా, ఎవ్రీ చైల్డ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్. సో ఇప్పుడు యాక్చువల్గా ఇఫ్ యూ ట్రూలీ వాంట్ టు లవ్ యువర్ చైల్డ్, దెర్ ఈజ్ ఓన్లీ సింగిల్ మెథడ్. ఈ ప్రపంచంలో ఒక చైల్డ్ని ప్రేమించడానికి ఒకే ఒక మెథడ్ ఉంది, దెర్ ఈజ్ నో సెకండ్ మెథడ్. మీరు అడిగిందల్లా కొనిచ్చినా అది ప్రేమ కాదు, మీరు రోజుకి 1000 కిసులు ఇచ్చినా అది ప్రేమ కాదు, మీరు రోజుకి 1000 హగ్గులు ఇచ్చినా అది ప్రేమ కాదు. దట్ సింగిల్ మెథడ్ ఈస్ రెస్పెక్టింగ్ ది చైల్డ్. ఇఫ్ యూ ట్రూలీ వాంట్ టు లవ్ యువర్ చైల్డ్, ఫస్ట్ స్టార్ట్ రెస్పెక్టింగ్ ది చైల్డ్. మనం ఇర్రెస్పెక్టివ్గా ఎక్కడ ఉంటాం సార్? ఇక్కడ రెస్పెక్ట్ అంటే అమర్యాదని కాదు, గుడ్ మార్నింగ్ సార్ అని బాస్కి చెప్పేటట్టు పిల్లకి చెప్పే అవసరం లేదు. రెస్పెక్టింగ్ ది చైల్డ్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ఫ్రీడమ్ టు ది చైల్డ్. సో సింగిల్ లైన్లో చెప్పాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు లవ్ యువర్ చైల్డ్, రెస్పెక్ట్ యువర్ చైల్డ్. రెస్పెక్టింగ్ యువర్ చైల్డ్ ఈజ్ యాక్చువల్లీ గివింగ్ ఫ్రీడమ్ టు ది చైల్డ్. ఇప్పుడు సింపుల్, ఒక 2 years బేబీ, 3 years బేబీ, 10 years బాయ్ ఎవరినైనా ఇక్కడ పెట్టండి, మీరు నేను ఇక్కడే కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాం. ఈవెన్ డ్యూరింగ్ దిస్ ఇంటర్వ్యూ టైం కూడా ఒక 2 years పాపని పెడితే ఏం చేస్తుంది పాప?
అక్కడ తన పని గణేష్ తానే విగ్రహం ఉందని చేసుకుంటారు. వెళ్తారు, ఇటు వెళ్తారు, అటు వెళ్తారు, ముడతారు, లైట్స్. తన పని ఇదంతా తాను చేసుకుంటారు. అంటే యాక్చువల్గా చైల్డ్కి ఏమి ఇష్టం, ఇవన్నీ చేయడం ఇష్టం. బీయింగ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు నా పాపకు నేను ప్రేమిస్తున్నా అని చెప్పి నా మీద కూర్చోబెట్టుకొని 100 కిస్సులు ఇచ్చుకుంటూ నేను ఈ ఇంటర్వ్యూ చెప్పినా తనకి నచ్చది. వదిలేసినప్పుడు తను ఏం చేస్తుంది అనేది తనకు నచ్చుతుంది. అంటే తనకు నచ్చినే తను చేస్తుంది. ఇక్కడ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఇంటర్మీడియట్లో ఒక అబ్బాయి చెప్పేసరికి ఆమె యాక్సెప్ట్ చేసిన ఆ లవ్ ఇక్కడ ఉండనే ఉండదు అసలు. డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే ఆ లవ్ అండర్స్టాండింగ్ ఏజ్ అది వేరే. ఇక్కడ ఏంటంటే ఆ పాపకి ఏం కావాలి అంటే దే వాంట్ టు ప్లే. దీనికి ఒక వర్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని శ్మశానం తీసుకొని పోతారు. అందరి మొహాలు ఎట్లుంటాయి, ఒకలాగా డల్గా, న్యూట్రల్గా, లేకుంటే ఒకలాగా ఉంటాయి. ఒక 2 years బేబీని అక్కడ దింపండి, ఏం చేస్తుంది ఆ బేబీ? తన పని తాను ఆడుకుంటుంటుంది, మొక్కలు కనిపిస్తాయి, ఏదైనా బాల్ కనిపిస్తే ఆడుకుంటు. అంటే యాక్చువల్గా పిల్లలకి ఈ ప్రపంచం అనేది ఒక ప్లే గ్రౌండ్. మీరు ఎటువంటి సిచ్యువేషన్లో పెట్టినా దే ప్లే. పులి బోన్లకు దింపేసినా వాళ్ళు అక్కడ కూడా ఆడుకుంటుంటారు. అది వచ్చి తింటుందా లేదా తర్వాత విషయం, వాళ్ళు ఆడుకుంటుంటారు. సో దే వాంట్ టు ప్లే. అంటే అక్కడ ప్లే అంటే ప్లే అనే కాదు, దే వాంట్ ఫ్రీడమ్, దే వాంట్ టు డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్ దేర్ విష్. అంతే. So if వాళ్ళకి you నచ్చినట్టుగా ఉండడమే వాళ్ళ ఫ్రీడమ్. If you truly want to love your kid, give freedom to the kid. సో మీరు ఫ్రీడమ్ ఇయ్యనంత వరకు ఏం చేసినా, ఎంత ఎక్స్ప్రెస్ చేసినా, ఎన్ని అవసరాలు తీర్చినా దే వోంట్ ఫీల్ హ్యాపీ. ఇది Okay. వన్ సైడ్ లవ్వే ఉంటుంది. ఒక చిన్న క్వశ్చన్ మళ్ళీ. చెప్పండి మేడం. సో మరి ఫ్రీడమ్ అది ఎంతవరకు వాళ్ళు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటారు? రైట్. ఇప్పుడు మళ్ళీ ఆపితే మళ్ళీ దాన్ని కండిషన్ అంటారు. అంతే, మరి Exactly. సో సో వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటారు. నేను ఈ టాపిక్ ఎక్కడ చెప్పినా ఫ్రీడమ్ ఇవ్వరా నీ చైల్డ్ కంటే, ఊకో సార్ చెడిపోతారు కదా. ఒక అతనైతే అదే చెప్పిండు, doubt వస్తుంది పానీపూరి సార్. బండి దగ్గర తిరుగుతుంటాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. నిజంగానే తిరుగుతాడు, నిజంగానే చెడిపోతాడు ఫ్రీడమ్ ఇస్తే. ఎందుకంటే నీ పేరెంటింగ్ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి. ఓకే. నీ పేరెంటింగ్ మీద నీకు నమ్మకం ఉంటే వాడు అట్లా చెడిపోడు. ఫస్ట్ దానికి దీనికి ఏంటి కనెక్షన్? ఏంటి అంటే యూ షుడ్ ట్రావెల్ విత్ యువర్ చైల్డ్. ఇప్పుడు 2 years 3 years 4 years వాళ్ళు అట్లా పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి మనం 100% ఫ్రీడమ్ ఇచ్చేస్తాం. అయితే ఒక్క షరతు ఏంటంటే టేబుల్ మీద ఎక్కి దుంకుతా అంటే దుంకనియద్దు, కత్తి పట్టుకొని కోసుకుంటా అంటే కోసుకొనియద్దు, పుర్ల మందు తోటి ఆడుకుంటా అంటే నో, మంట దగ్గర పోతుంటారు. అంటే ఈ ఎమర్జెన్సీస్, హెల్త్ ఆస్పెక్ట్స్ కొంచెం పక్కన పెడితే 100% ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి. అయితేనే దే ఫీల్ హ్యాపీ. అదే వాళ్ళకి లవ్ అన్నట్టు అంతే. ఇంకా వాళ్ళకి LOVE అంటే మీనింగ్ తెలీదు, ప్రేమ అంటే పదంకి మీనింగ్ తెలీదు. వెన్ దే ఎంజాయ్ దే ఫీల్ లవ్డ్. సో ఇది చిన్న పిల్లల వరకు ఓకే. మరి మీరు చెప్పింది. సో ఆల్రెడీ కొంత పెరిగిన పిల్లలు ఉంటారు, మరి ఇప్పటివరకు బాండింగ్ మేబీ మీరు చెప్పినట్టుగా ఉండకపోవచ్చు. సో ఇఫ్ దే వాంట్ టు చేంజ్, సో మీరు చెప్పిన పద్ధతిలో పిల్లల్ని వాళ్ళు ట్రాన్స్ చేసుకోవాలి అనుకుంటే, సో హౌ దే హ్యావ్ టు స్టార్ట్? ఫస్ట్ థింగ్ బేసికల్గా ఏంటంటే రైట్ ఫ్రమ్ 1 year or 2 years 100% ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తూనే పెంచాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు సొసైటీకి అగెయిన్స్ట్గా లీగల్గా ఇల్లీగల్గా ఏదైనా చేస్తున్నా, లేకుంటే ఇంట్లో ఏదైనా కాస్ట్లీ ఐటమ్ డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మెయిన్ ఇష్యూ వస్తుంది మనకు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, మీరు అడిగినరు అంటే 5-6 years 10 years అసలు అది సంబంధం లేదు, ఏజ్కి సంబంధం లేని లవ్ చూపించాలి. అఫ్ కోర్స్. వీళ్ళు ఎలా చేయాలి అంటున్నారు. అదే దానికి ఎట్లా అంటే ఏజ్ మైట్ బి 2 years or 10 years or 12 years, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది రిలేషన్షిప్, వీళ్ళు ఏజ్ చెప్పినా వాళ్ళు వినట్లేదు అనుకుందాం. అక్కడ కూడా సింపుల్ ఏంటి అంటే ఫస్ట్ గివ్ ఫ్రీడమ్ టు ది చైల్డ్. ఎప్పుడైతే మనకు నచ్చని చేస్తుండో అప్పుడు ఏం చేయాలో చెప్తా. మళ్ళీ ఇక్కడ మనకు నచ్చంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాం, కొత్త డ్రెస్ తీసుకొచ్చింది నిన్ననే. సో యూ విల్ ఎక్స్పెక్ట్ దట్ యువర్ చైల్డ్ విల్ వేర్ దట్ న్యూ డ్రెస్. ఇప్పుడు వాడు వేరే డ్రెస్ వేసుకోగానే మీకు ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటంటే వీడికి నా మీద ఏం ప్రేమ ఉన్నదిరా, నేను నా టైం స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేసి అంత కష్టపడిపోయి ఒక మంచి డ్రెస్ తీసుకొస్తే వీడేంది ఆ పాత డ్రెస్ వేసుకొని వస్తున్నారు అంటారు. సో ఇక్కడే కండిషన్. పాయింట్ ఏంటంటే నా మీద ఏం ప్రేమ ఉన్నట్టు అన్న ఫీలింగ్ ఫస్ట్ ఒక పేరెంట్కి వచ్చేస్తుంది. ఇక్కడ చైల్డ్ ఆలోచించే విధానం ఫస్ట్ చూద్దాం. వాడికి నచ్చిన డ్రెస్, వాడికి కంఫర్టబుల్ అయిన డ్రెస్ వాడు వేసుకొని వచ్చిండు.
దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ యువర్ టైం, విత్ యువర్ మనీ, విత్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. అక్కడ మీరు ఫీల్ అయ్యే అవసరమే లేదు. ఓకే, దట్ డ్రెస్ మైట్ నాట్ సూట్ టు దట్ ఫంక్షన్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ పేరెంట్ ఏం ఆలోచిస్తున్నామంటే, నేను ఇంత కష్టపడి తెచ్చినా కానీ నా కొడుకు ఇది వేసుకోలేదు, నా కూతురు ఇది వేసుకోలేదు, నా మీద ప్రేమ లేనట్టు, నాకు వాడు వాల్యూ అయినట్టు. అక్కడ వాల్యూ సంబంధించి కానే కాదు, వాడికి ఆ డ్రెస్ వేసుకోబోద్దు ఏం వేసుకున్నాడు, వేసుకోలేదు. అది ఏదైనా కానీ కంఫర్ట్ అని కాదు, ఏదైనా కానీ వాడికి వేసుకున్న డ్రెస్ వాడికి మంచిగా అనిపించింది వేసుకున్నాడు. సో యూ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ దిస్. సో ఇక్కడే లవ్ అనేది పోతుంది. ఇప్పుడు వాడు రాగానే అంతేరా, నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడైనా డ్రెస్ అడుగు, నీ సంగతి చెప్తా, ఒక్క డ్రెస్ కూడా కొనియను, ఉన్న పాత డ్రెస్సులు వేసుకొని అన్ని ఫంక్షన్స్లో అక్కడ అంటాం. వాడు అనుకుంటాడు, అరే నాకు నచ్చింది నేను వేసుకున్నప్పుడు మా అమ్మ అట్లా ఫీల్ అవుతుంది ఏంది. ఇంకా కొంతమంది ఏమంటే ప్రేమగా, ప్లీజ్ రా నాన్న ఆ డ్రెస్ వేసుకోరా బంగారు, ఎంత చెప్పినా ఇట్ ఇస్ కండిషన్. మీరు ప్రేమ చెప్తున్నారా, కోపంగా చెప్తున్నారా, తిడుతున్నారా, బెదిరిస్తున్నారా, అవన్నీ సంబంధం లేదు. వాడి కోరికలని మీరు తీసేసింది. నా పాయింట్ ఒకటే, ఇల్లీగల్గా మోరల్ ఆస్పెక్ట్స్కి దూరంగా, సోషల్ ఆస్పెక్ట్స్కి దూరంగా పోతున్నారంటే సే నో టు దెమ్. అది కాకుండా మిగతాన్ని వాడు ఇష్టపూర్వకంగానే నడవనియండి. ఇప్పుడు ఒకడు ఫంకీ హెయిర్ స్టైల్ పెట్టుకుంటాడు, టార్న్ జీన్స్ వేసుకుంటాడు, వేసుకొని కదా ఏమవుతుంది, వేసుకొని వాడు ఇల్లీగల్ ఏం చేయట్లేదు, అన్సోషలైజ్డ్ యాక్టివిటీస్ ఏం కాదు, ఎవరినో తిట్టట్లేదు, కొట్టట్లేదు. ఇప్పుడు చిప్పలాగా కటింగ్ పెట్టుకుంటాడు కొంతమంది, ఈ కింద ఏమి ఉండదు, మొత్తం గుండులాగా పెట్టుకొని కదా, నీకేమవుతుంది? నేనైతే ఇదే అడుగుతాను. వాడి స్టైల్ వాడి ఇష్టం ఉన్నట్టు ఉండని. వాడు ఆల్కహాల్ తాగుతుండు, సే నో టు దట్. అది ఎట్లా నో అనేది చెప్పాలనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. బట్ ఇట్లాంటి ఎనీ అదర్ యాక్టివిటీస్ విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ సోషల్లీ, లీగల్లీ, అవి ఆపేయాలి. ఎనీ అదర్ యాక్టివిటీస్ గివ్ దెమ్ ఫ్రీడమ్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫ్రీడమ్ ఇస్తే చెడిపోతారు, అస్సలు చెడిపోరు. ఎందుకు అంటే ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు చైల్డ్ ఫీల్స్ హ్యాపీ. ఎప్పుడైతే ఒక చైల్డ్ హ్యాపీ ఉంటాడో వాడికి బాధ్యత పెరుగుతుంది. ఫస్ట్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు డిసిప్లిన్ అంటే రుద్దుతే డిసిప్లిన్ వచ్చేది, అది ఫాల్స్ డిసిప్లిన్, ఫేక్ డిసిప్లిన్. ఎప్పుడైతే మనం ఫ్రీడమ్ ఇస్తామో వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ విల్ బీ ఎక్స్ప్లోరింగ్. ఒకవేళ అక్కడ చిన్న చిన్న తప్పులు చేస్తే న్యాచురల్ కాన్సిక్వెన్సెస్కి ఎదుర్కొని, అరే అమ్మమ్మ నాన్న ఏం చేసినా ఏమన్నాడు, ఇప్పుడు నేనేం చేయాలరా, నేను ఇప్పుడు 12 hours per day ఆడుకుంటున్నా, మార్కులు తక్కువ వచ్చినాయి, ఇట్లా కాదురా 10 hours ఆడుకుందాం, ఒక 2 hours అని చదువుదాం. వాడికి ఆటోమేటిక్గా వాడి లైఫ్ని స్ట్రీమ్ చేసుకుంటుంటాడు. చేసుకోకపోతే బాండింగ్ లేనట్టు, అది చెప్తాను. చేసుకుంటూ ఉంటాడు. ఆ ప్రాసెస్లో బీ బై దేర్ సైడ్, అంతే. ఓకే, బీ బై దేర్ సైడ్. వాడిని అన్ని గమనిస్తుండాల. వాడే 12 hours ఆడిండు, వాడే ఫెయిల్ అయ్యిండు. వాడే 10 hours ఆడిండు, వాడే పాస్ అయ్యాడు. వాడు 6 hours ఆడిండు, వాడికి ఇంకా 70%, 80% ఇట్లా మార్క్స్ పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ చేసుకోకపోతే ఏంటి అంటే బాండింగ్ సరిగ్గా లేనట్టు, బాండింగ్ పెంచుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్, 12 hours ఆడుతున్నాడు, 10 exams అయిపోయినాయి, యూనిట్ టెస్ట్ అయిపోయింది, సెకండ్ ఆ ఇయర్ అయిపోయింది, 5th class పాస్ అంటే ఫెయిల్ అయినా ఏదో పాస్ చేసిండ్రు, 6th class అండ్ 7th class ఇట్లా పోతున్నా కూడా బీ బై దర్ సైడ్ అంటే నేను బీ బై దర్ సైడ్. ఫస్ట్ ఒక పేరెంట్గా నీకు నీ మీద నమ్మకం ఉండాలి. నీకు నీ మీద నమ్మకం లేనంత వరకు ఎవరేం చేయలేరు. ఎందుకు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డికేడ్స్. ఇది పేరెంటింగ్ అనేది ఒక 6 months నా చైల్డ్ నా దగ్గర ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, అది కాదు. వాడు ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తే, కేజీ నుంచి స్టార్ట్ చేస్తే పీజీ వరకు ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఉంటాడు. 3rd class వరకు వాడు అప్ టు ది మార్క్ లేడు, వదిలేయి. 4th class వరకు లేడు, వదిలేయి. 5th class వరకు ఏం సంబంధం లేదు. ఇప్పుడు నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను, ఒక డాక్టర్గా ఇన్ని వేల మందికి నేను ట్రీట్మెంట్ ఇస్తున్నా, నేను తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, సోషల్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ నేర్చుకున్న ఫార్ములాస్ని ఎక్కడ అప్లై చేస్తున్నా అసలు? A+B² = A² + B² + 2AB. అది ఏడ అప్లై చేసిన? ఆ ఎగ్జామ్లో తప్ప ఇంకెక్కడ అప్లై చేయలేదు. అట్లని చెప్పి నేను చదవద్దు అనట్లేదు, అది చదివినా వాళ్ళకి యూజ్ ప్రాక్టికల్ ఉండదు. అట్లని చెప్తే పిల్లలు చదవరని కాదు, లెట్ దెమ్ గో త్రూ ది ప్రాసెస్. వాడే ఒకరోజు రియలైజ్ అవుతాడు. ఆ ఒక్క రోజు గురించి ఫస్ట్ ఒక పేరెంట్గా నీకు హడావిడి ఉంటుంది, ఓపిక ఉండదు. ఏంటంటే ఫస్ట్ కంపారిజన్ వస్తుంది. అరే సౌమ్య వాళ్ళ కూతురు ఫస్ట్ వచ్చిందిరా, నువ్వేంద్రా మరి ఇజ్జత్ తీసుకుని లాస్ట్ వచ్చినావు, ఫెయిల్ అయిందిరా బాబు, మీ నాన్న డాక్టర్ రా, కలెక్టర్ రా, అరే ఎవరికని చెప్తే ఎట్లా రా, ఉడేసుకొని రావాలి. నేను ఎవరికి అమ్మన్నా, నేను డాక్టర్. ఫస్ట్ నీ కోరిక ఉండే నువ్వు అయినావు, వాడి కోరిక ఏముంటే వాడు అవుతాడు, వాడి కోరిక తగ్గట్టు అవుతాడు. సింపుల్ పాయింట్ ఏంటంటే, నువ్వు వాడి మీద ప్రెషర్ పెట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత ఈవెన్ వాడు డాక్టర్ అయినా కలెక్టర్ అయినా వాడు హ్యాపీగా లేకపోతే ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ ఎట్ ఆల్. ఈజ్ నాట్ సక్సెస్ఫుల్.
సో లవింగ్ ది కిడ్ ఈజ్ గివింగ్ ఫ్రీడమ్ టు చైల్డ్. ఇప్పుడు అనొచ్చు, సరే సార్ నా కొడుకు నేను అసలు ఏమనలేదు, 9th 10th అయింది, అక్కడి వరకు కూడా వాడు రియలైజ్ అవ్వట్లేదు అంటే ఈ వీడియో చూసిన తర్వాత పేరెంటింగ్ స్టైల్ మారుతేమో కానీ అంతకంటే ముందు నువ్వు అన్ని డ్యామేజ్ చేసి ఉంటావు, అందరితో కంపేర్ చేసి ఉంటావు, హేళనగా మాట్లాడి ఉంటావు, మొత్తం డ్యామేజ్ అయి ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా డ్యామేజ్ అయిండు కిడ్, వాడు దేనికి వెనక్కి రాకుండా పోతుండే, వాడు మొత్తం చెడిపోయిండు అని అనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్, ఈ చెడిపోయిండు అన్న పదానికి మీనింగ్ ఎవరికి తెలియదు. నేను అంట ఎట్లా నీ కొడుకు ఎట్లా చెడిపోయినాడు, వాడు ఫెయిల్ అవుతాడు సార్, వాడు చదవడు, వాడు ఆల్కహాల్ తాగుతున్నాడు సార్, 15 ఏళ్ళ పిల్లగాడు ఆల్కహాల్తో వాడు చెడిపోయింది. కాదు కాదు, 15 ఏళ్ళ పిల్లగాడు 14 ఏళ్ళ పిల్లగాడు ఆల్కహాల్ తాగిన వాడు చెడిపోయినట్టు నేను అనను. మీరేమంటారు? I'm not going to agree with you. చెడిపోయిందని అంటారు. అంటాం. కాదు కాదు, అస్సలు కాదు. మీరు కూడా ఒప్పుకుంటే నేను చెప్తే పాయింట్ ఏంటంటే, వాడు చెడిపోయిందని కాదు, వాడికి ఒక చెడ్డ హ్యాబిట్ ఉన్నట్టు చెప్పాలి. ఆల్కహాల్ తాగినోడు చెడిపోయినట్టు కాదు, చదవకపోతే వాడు చెడిపోయినట్టు కాదు, వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, లేదా వాడు చదవాడు, అంతవరకు చెప్పొచ్చు. ఈవెన్ వాడు ఒక మర్డర్ చేసినా వాడు చెడిపోయినని కాదు, మర్డర్ చేసిన యాక్టివిటీ మంచిది కాదు, నేను ఒప్పుకోను. ఆల్కహాల్ తాగడం సస్సే మీద మంచిగా నేను ఒప్పుకోను, బట్ వాడు చెడిపోయినట్టు కాదు. ఫస్ట్ అది పాయింట్ అర్థం చేసుకోవాలి. అంటే నా కొడుకు చెడిపోతాడు అంటే చెడిపోతాడు అంటే ఏంది? వాడికి నచ్చినట్టు వాడు బతకడం. ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే, ఇల్లీగల్గా అన్సోషలైజ్డ్గా చేయడం అనేది పక్కన పెడితే, హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ విష్. వాడికి ఫ్రీడమ్ ఇస్తే ఫుల్ పొటెన్షియల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, వాడు సెటిల్ అయిపోతాడు. అయితే ఇక్కడ పేరెంట్స్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎంపీసీ లేదా బైపీసీ తీసుకొని వాడు ఇంజనీర్ లేదా డాక్టర్ అయ్యి లేదా చార్ట్ అకౌంటెంట్ అయితేనే వాడు మంచోడు, లేకుంటే వాడు చెడిపోయినట్టు. ఈ భూమి మీద ఉన్న ఏ ఎంప్లాయీ అయినా, కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా బిజినెస్ మ్యాన్ల కంటే తక్కువనే సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ల కింద వీళ్ళు పనిచేస్తారు చాలాసార్లు. సరే, దట్ ఈస్ మళ్ళీ డిఫరెంట్ టాపిక్. సో ఇఫ్ యూ గివ్ ఫ్రీడమ్ టు ది చైల్డ్, ఈ విల్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ లైఫ్. సక్సెస్ఫుల్ అంటే మళ్ళీ డెఫినేషన్ ఏంటి? వాడు హ్యాపీగా ఉంటే వాడు సక్సెస్ఫుల్ ఉన్నట్టు. వాడు కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, సైంటిస్ట్ అయినా, వాడు హ్యాపీగా లేకపోతే వాడు సక్సెస్ఫుల్గా లేనట్టే. సో చెడిపోతుండు అంటే బాండింగ్ లేనట్టు. ఇప్పుడు వర్స్ట్ సినారియోలో ఒక చైల్డ్ 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, వాడు ఎక్కడ చదవట్లేదు, అన్నిట్లలో ఫెయిల్ అవుతుంది. ఏం చేయాలి? ఇక్కడ ఆల్రెడీ డిసిప్లిన్ అనే పదం రుద్దినే పేరెంట్స్ ఫెయిల్ అయి ఉంటారు. వాడు అంటే వీడు ఫెయిల్ అవుతుందంటే వాడు 100 times 1000 times చెప్పు ఉంటారు, కానీ వాడు ఫెయిల్ అవుతుండు. ఒక్కసారైనా ఈ చైల్డ్ని ఇన్ని ఇయర్స్ ఆఫ్ స్పాన్లో కూర్చోబెట్టుకొని రిలాక్స్గా అడిగినరా పేరెంట్స్ అనేది ఫస్ట్ పేరెంట్గా నువ్వు ఆలోచించుకో. ఓకే, ఏందిరా బాబు, నువ్వైతే చదవట్లేదు, ఫెయిల్ అవుతున్నావు, టీచర్లకు ఏదో బహానా చెప్పి నేను పాస్ చేపిస్తున్నా, లేకుంటే గవర్నమెంట్ రూల్ ఉంది పాస్ చేయమని చెప్పి ఏదో పాస్ చేస్తున్నా, ఏదో ఒకటి చెప్తున్నావు, మరి నీదేందిరా మనసులో నీకేముంది అంటే వాడు ఓపెన్ అప్ అవుతాడు ఫస్ట్. అంటే నాకు చదవాలని లేదు అని ఫస్ట్ అనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేరా, చెడగొట్టినావు నువ్వు దేనికి పనికొస్తావురా? అరేక్ మాల్ 5 రూపాయలు బండి నొక్కో, లేకుంటే మెకానిక్ షెడ్లో పని చేయి. నేను విన్న మాటలే చెప్తున్నవి, నా చైల్డ్హుడ్లో కూడా. నా చైల్డ్హుడ్లో నేను విన్న మాటలే చెప్తున్నా. అరే హరేక్ మాల్ 5 రూపాయలు బండి నొక్కున్నాడు వాడు హ్యాపీగా ఉంటే ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ ఏ కలెక్టర్, మోర్ సక్సెస్ఫుల్ దెన్ ఏ డాక్టర్ ఇఫ్ ఈజ్ హ్యాపీ. వాడికి అది చేయాలని ఉంది, వాడు అది చేస్తుండే హ్యాపీనే. ఇది ఎంత చెప్పిన ఒక పేరెంట్కి ఏం చెప్తున్నావు సార్, ఒక బండి నొక్కోవడం ఏంది, వాడు హ్యాపీగా ఉండే నేను హ్యాపీగా ఉండను. సరే స్వార్థం ఉండని అదొక ఎక్స్టెంట్ వరకు. వాడిని కూర్చోబెట్టినప్పుడు ఓపెన్ అప్ అయినప్పుడు వాడు అంటాడు కదా, నాకు చదువుకోవాలని లేదు అన్నప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారో లైఫ్లో అని అడుగు ఫస్ట్. ఒక పేరెంట్గా నువ్వు అది అడగాల. వాడు 100 ఆన్సర్స్ చెప్పొచ్చు. నేను క్రికెటర్ అయితే అంటాడు, డాక్టర్ అయితే అంటాడు, లేకుంటే సైంటిస్ట్ అయితే అంటాడు, లేదా ఫుట్బాల్ ప్లేయర్ అయితే అంటాడు, బిజినెస్ పెడతా అంటాడు, చాయ్ బండి పెడతా అంటాడు, ఏదైనా నన్ను వాడు. నేను శ్మశానంలో దాన్ని ఏమంటారు మేడం, కాపరి అంటారు, కాటి కాపరి అయితా అని అనని రెస్పెక్ట్ హిమ్ ఫస్ట్. నేను అన్నాను, ఇఫ్ యూ వాంట్ టు లవ్ యువర్ కిడ్, రెస్పెక్ట్ హిమ్. దానికి ఏమనాలా? సో లాస్ట్ వీడియోలో 3 letters 1 word బ్రహ్మాస్త్రం అనుకున్నాం. ఏంటది? అవునా. రైట్, అవునా అనాలి. అంటే నాన్న నేను కాటి కాపరైతా అని నీ కొడుకు అన్నా కూడా అవునాను, అంతే. చాలా వర్స్ట్ ఫీలింగ్ ఉంటుంది తండ్రిగా ఫస్ట్, బట్ జస్ట్ కొంచెం సేపు నీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని అవునా అను. ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ హిస్ వర్డ్స్, అంటే కాటికాపరని కాకుండా వేరే ఏదన్నా అంటే ఒకలా ఉంటుంది. వర్స్ట్ సినారియో ఉంటే ఒకలా ఉంటుంది కదా. వర్స్ట్ సినారియో ఉన్నప్పుడు కూడా అవునా అంటాం కదా, దానికి తర్వాత వాడు కంటిన్యూ చేస్తాడు కొడుకు.
కూతురు లేకుంటే అవును నాన్న నాకు ఇట్లా అవ్వాలని ఉంది, ఎందుకంటే పని ఉండదు పాటు ఉండదు, రోజు ఒక కట్ట పట్టుకొని టార్చ్ పెట్టుకొని తిరుగుతే ఇట్లా బాగుంటుంది కదా ఏదో చెప్తాడు వాడు. సో వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ మనం అడ్రస్ చేయాలి. అంటే ఏంటి, హీ వాంట్స్ ఫ్రీడమ్. అక్కడ హీ వాంట్స్ ఫ్రీడమ్ అంటే అంతే. రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు, ఈ డ్రెస్ వేసుకునే అవసరం లేదు, ఈడ కూర్చునే అవసరం లేదు. ఇంకొకటి శ్మశానంకి ఎవడు రాడు, వాడు ఎవరి కింద పని చేస్తుంటాడు కదా వాడు కూడా ఇక్కడ రాడు, ఈ అమ్మ శ్మశానంలోకి పోతే ఏమవుతారా బాబు అని వాడు కూడా రాడు. అంటే ఈ వాంట్స్ ఫ్రీడమ్. సో చైల్డ్ని అడగచ్చు మనం మళ్ళీ, నీకు ఫ్రీడమ్ మంచిగా ఉంటుంది అనుకుంటా కదా, నీకు ఫ్రీడమ్ అంటే ఇష్టం కదా అంటే, అవునా నాకు ఏది చేసినా నాకు ఫ్రీడమ్ ఉండదు, నా మీద ఎవరు ఉండొద్దు భయ్య, నా మీద ఎవరు ఉండదు నాన్న, నేను ఏది చేసినా అడిగేటట్టు ఉండద్దు, కానీ నేను ఇల్లీగల్గా అవేం చెయ్యను అని చెప్పేశాడు కిడ్ అనుకుందాం. అనుకున్నప్పుడు పేరెంట్ అడగచ్చు, సరేరా 100% ఫ్రీడమ్ ఓన్లీ ఆ ఒక్క కాటి కాపర్లనే చేసేటప్పుడే ఉంటుందా, ఇంకెక్కడైనా ఉంటుందా అని అడగాల. అప్పుడు 100 ఆన్సర్స్ రావచ్చు. ఆ ఒక్క దాంట్లో ఉండొచ్చు అనొచ్చు, ఇంకా ఇంట్లో కూడా ఉండొచ్చు, అందులో కూడా ఉండొచ్చు అనొచ్చు, చెప్పొచ్చు, నాకేం తెలియదు నాన్న అనొచ్చు. అక్కడికి సెషన్ ఆపేసి ఫస్ట్ సరేరా వెళ్ళిపో, ఎందుకంటే ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకోవాలా ఇంకెల్లా ఫ్రీడమ్ దొరుకుతుంది అనేది. అవును, వాడుకుంటే ఓకే, వాడికి లేకపోతే మళ్ళీ ఒక 2-3 days 1 week తర్వాత కంగారు పడకు. ఈ విషయము ఇక నీ భార్యకి, మీ అత్తకి, మీ మామకి, మీ అమ్మకి, మీ నాన్నకి అందరు అరే వీడు కాటి కాపర అవుతాడు, కాటి కాపర ఏం అవసరం లేదు, హల్చల్ చేసే అవసరం లేదు. ఫస్ట్ రెస్పెక్ట్ హిమ్, వాడి ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకున్నాడు, నువ్వు మళ్ళీ 10 మందితో షేర్ చేసుకొని వాడికి క్లాస్ బిక్పించే అవసరం లేదు. మళ్ళీ ఒక 2-3 days సెషన్ తర్వాత మెల్లగా రిలాక్స్గా కూర్చొని ఏమంటారో మరి అరే ఏదో ఏదో అన్నావు. ఇట్లనే అనాల, ఏదో శ్మశానం నాన్న కాటి కాపరి వాడే ఓపెన్ అయిపోతాడు. కానీ అది అనుకున్నాం కదా ఇంకా దేంట్లో ఉంటుంది అంటే, నాన్న ఈ స్పోర్ట్స్లో నేను ఒకవేళ ఛాంపియన్ అయితే ఇట్లుంటుంది, ఎవరి కింద పడే అవసరం లేదు, ఇండివిజువల్ స్పోర్ట్ అయితే ఎవరికి భయపడే అవసరం లేదు, టీమ్ స్పోర్ట్ అయితే భయపడాలా ఇట్లా అంటే, అవునా మళ్ళీ సేమ్ 3 letters వాడు అవునా అంటే, అవునా నాకు బ్యాడ్మింటన్ పోయిన వాడే ఓపెన్ అప్ అవుతాడు. ఎప్పుడైతే మనము అంటే ఫస్ట్ సెషన్లో వి గేవ్ హిమ్ రెస్పెక్ట్, వాడి ఫీలింగ్స్ని మనం రెస్పెక్ట్ ఇచ్చినాం కాబట్టి వాడికి అది ఆటోమేటిక్గా మేబీ వన్ అదర్ ప్రొఫెషన్ విచ్ ఈజ్ మోర్ బెటర్ దెన్ దిస్ అనే థాట్ వాడికి వస్తుంది. వెన్ యూ రెస్పెక్ట్ యువర్ కిడ్, ఇట్లా చేసినా నా కొడుకుకు రాదు అని అనొద్దు, ఎందుకంటే మనం ఎప్పుడు ఇయ్యలేగా అంత రెస్పెక్ట్ అంత లవ్. సో వాడికి ఇచ్చేస్తే వాడు ఈల్ కమ్ అప్ విత్ బెటర్ వర్షన్స్. ఇంకొక వెరీ గుడ్ పాయింట్ ఏంటంటే, ఒక 6th క్లాస్లో 7th క్లాస్లో ఇంటర్మీడియట్లో వాడు కాటి కాపర అవుతా అంటే నిజంగా వాడు కాటి కాపర అవుతాడని లేదు కదా, మళ్ళీ వాడు మనసు మారుతుందిగా. మీరు ఇప్పుడు ఒకలాగా అనుకుని ఒక ప్రొఫెషన్కి వచ్చి ఉంటారు, మళ్ళీ నచ్చకపోతే ఇంకో ప్రొఫెషన్కి వెళ్తారు, మళ్ళీ నచ్చకపోతే ఇంకో చాలా మంది ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ వెళ్ళిపోయారు. చాలా ప్రొఫెషన్ చేంజెస్. సో అంటే వాట్ ఐ ఫీల్ ఈస్ పేరెంటింగ్ ఈజ్ ఫర్ డికేడ్స్. నీ చైల్డ్ ఎంత వర్స్ట్గా మాట్లాడినా ఏది చెప్పినా వెంటనే ఇది కంక్లూజన్ ఇదే అవుతాడు అని ఫస్ట్ నువ్వు ఫిక్స్ కాకు, ఎందుకంటే వాడే ఫిక్స్ కాడు. మొన్నటి వరకు నాకు ఆలు కూర అంటే మస్తు ఇష్టం, అది తిన్నప్పటి నుంచి వాతం వస్తుందని డాక్టర్స్ ఎవరో చెప్పినప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. నేను డాక్టరే కానీ నేను విన్నప్పుడు నాకే ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు 4 కరెంట్ తినట్లేదు నేను. అంటే మన ఇష్టాలు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అవుతుంటాయి. మనం ఎప్పుడైతే వాడు ఎక్స్ప్రెస్ చేసిన దానికి బుద్ధి ఉందారా చెడబుట్టడం అవన్నీ నేను ఎందుకు కానీ అసలు నేను అనేది లేకుండే ఈ కాటి కాపరానికి ఎందుకు అనలే పోయి బొందల కూర్చో ఇప్పుడే వండ పెడతా ఇన్ని రకాలుగా తిట్టినప్పుడు వాడు డెఫినెట్గా అంతకంటే వర్స్ట్ ప్రొఫెషన్లోకి పోయే అవకాశాలు ఉంటాయి. అది వర్స్ట్ అనట్లేదు, అంతకంటే వర్స్ట్కి వెళ్ళిపోతారు వాడు. సో లవింగ్ యువర్ కిడ్ ఈస్ యాక్చువల్లీ రెస్పెక్టింగ్ యువర్ కిడ్. రెస్పెక్టింగ్ యువర్ కిడ్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ఫ్రీడమ్ టు ది చైల్డ్. సో వాడికి ఫ్రీడమ్ ఇస్తూనే ఎక్కడెక్కడైతే వాడు కొంచెం ఆ దారి తప్పి వేరే దారిలోకి పోతుండు అనిపిస్తే బీ బై దర్ సైడ్, నెవర్ గైడ్ దెమ్. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వద్దు. ఈ గైడెన్స్ ఇస్తే యాక్చువల్గా చెడిపోతారు. ఎందుకంటే గైడెన్స్ ఇస్తే ఎక్స్టర్నల్ మోటివేషన్ వస్తుంది. అరే నువ్వు సైన్స్లో నీకు 100 out of 100 వచ్చినాయి, మ్యాథమెటిక్స్లో 90 వచ్చినాయి, నువ్వు బైపీస్ తీసుకో డాక్టర్గా. ఈ 10thలో ఉన్న 1 letter కూడా 1 paragraph కూడా ఎంబీబీఎస్లో ఉంటుంది. మ్యాథమెటిక్స్లో నీకు 100 వచ్చినాయి, సైన్స్ నీకు 90 వచ్చినాయి కాబట్టి నువ్వు ఎంపీసీ తీసుకో. ఇక్కడున్న మ్యాథమెటిక్స్లో ఒక ఫార్ములా కూడా ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఇంజనీరింగ్ సంగతి పక్కన పెడితే ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది. సో నెవర్ గైడ్ దెమ్. నేను ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి నాన్న అని వాడు అడిగితే ఏమంటావురా మరి, ఏ సబ్జెక్ట్ బెటర్ అంటావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, మళ్ళీ వాడిని అడుగు. అంటే ఆల్వేస్ కన్సిడర్ యువర్ కిడ్ యాజ్ యువర్ టీమ్మేట్. సో ఇది మన ఫ్యామిలీలోనో ఒక కుటుంబంలోనో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సంస్థ తీసుకున్నా అక్కడ ఫ్రీడమ్ ఇస్తేనే వర్క్ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. మనం ఏమనుకుంటామంటే పిల్లకి తెలియదు అనుకుంటాం, కానీ పిల్లకి తెలుసు అన్న విషయం మనకు తెలీదు. వాళ్ళకి తెలియదా, లెట్ దెమ్ లెర్న్ బై దెమ్ సెల్ఫ్స్. ఎక్స్టర్నల్ మోటివేషన్ లేకుండా
వాళ్ళకి ఏది కావాలనుకున్నారో వాళ్ళకి ఈరోజు ఇది అవ్వాలనిపిస్తుంది, రేపు ఇంకొకటి అవ్వాలనిపిస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటూ ఒక దగ్గరకు వస్తారు. నాన్న నేను ఇది గ్యారంటీగా అయితే అన్నప్పుడు 100% అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అంటే అది ఒప్పుకోకపోతే అది కాకుండా వాడు ఏ ప్రొఫెషన్లోకి పోయినా హీ వోంట్ బీ హ్యాపీ. ఇప్పుడు లాస్ట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కాళ్ళకి చెప్పులు ఎందుకు వేసుకుంటాం? నొప్పి ఏదైనా తగిలి నొప్పి కాకుండా ఇంకొకటి సేఫ్. చెడు ఏది అంటద్దని, రోడ్డు మీద పోయేటప్పుడు చెడు ఏది కాళ్ళకు అంటద్దని మనం చెప్పులు వేసుకుంటాం. కానీ నడిచేటప్పుడు అదే చెప్పులకి ఏదన్నా అంటుతే ఏం చేస్తారు? యూ బికమ్ రెస్ట్లెస్. అది మళ్ళీ ట్యాప్ దగ్గరకు పోయి కడుక్కునే వరకు కూడా యూ బికమ్ రెస్ట్లెస్. ఎక్కడెక్కడ నీళ్ళు నేను చూస్తుంటాం మనం. అంటే కాళ్ళకి చెత్త అంటద్దని వేసుకున్న చెప్పులకు అంటినా కూడా వి బికమ్ రెస్ట్లెస్. అంటే మనకు నచ్చింది మనతోటి ఒక 2-3 మినిట్స్ ట్రావెల్ చేయలేం. వాడికి నచ్చని సబ్జెక్ట్ తీసుకుని వాడికి నచ్చని ప్రొఫెషన్లోకి పోయి 20, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్, 70, 90 ఇయర్స్ వరకు కూడా ఎట్లా ట్రావెల్ చేస్తారు హ్యాపీగా? సో పేరెంట్స్గా ప్రతి ఒక్కరూ ఫస్ట్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే పిల్లలకి నచ్చిన ప్రొఫెషన్లకి ఎలో చేస్తూ, ఒకవేళ ఆ ప్రొఫెషన్లో ఫ్యూచర్ లేదు అనుకుంటే జస్ట్ ఒక్కసారి ఆలోచించుడా. ఇంట్లో పోతే నువ్వు హ్యాపీగా ఉంటావా అనే క్వశ్చన్ అడగాలి. నువ్వు సక్సెస్ఫుల్ అవుతావా అనేది కాదు. ఇక సక్సెస్కి డెఫినేషన్ లేదు అసలు. ఎందుకంటే ఇఫ్ ఈజ్ హ్యాపీ సక్సెస్ఫుల్ అన్నట్టు అంతే. సో విల్ యూ బీ హ్యాపీ? నేను హ్యాపీగా ఉంటా. కొంతమంది ఎట్లంటే మోడరేట్ లైఫ్ ఎంచుకుంటారు. అంటే నాకు ఈ జంజాటాలు అవి ఇవి వద్దు, నాకు నెలకు ఒక 25-30 వేలు వచ్చినా విల్ బీ హ్యాపీ, ఒక కిరాణా షాప్ పెట్టుకుంటా, ఇట్లా అమ్ముకుంటా బిస్కెట్లు చాక్లెట్ నాకు చాలు అంటే విల్ బీ హ్యాపీ విత్ దట్. నాకు అట్లా కాదు, నేను ఐఐటికి పోవాలా, ఐ షుడ్ క్రాక్ ది ఐఐటి సీట్, నేను అందులోకి పోవాలా, కంపల్సరీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలని వాడుకుంటే లెట్ హిమ్ డూ ఇట్. ఎవ్రీ ఫింగర్ ఈజ్ నాట్ ది సేమ్ అన్నట్టు ఎవ్రీ చైల్డ్ ఈజ్ నాట్ ది సేమ్ ఇన్ హిస్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఇన్నర్ ఫీలింగ్స్ అందరికి ఒకటే ఉంటుంది. తిడితే ఎవరికైనా బాధ అవుతుంది, కోపం వస్తుంది, లేదా మెచ్చుకుంటే హ్యాపీ అవుతుంది, అది డిఫరెంట్ థింగ్. బట్ వాడి ఇండివిజువల్ ప్రిఫరెన్స్ అనేది వేరే ఉంటుంది కాబట్టి గివ్ హిమ్. సో కంక్లూజన్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రూలీ లవ్ యువర్ కిడ్, respect your kid, which actually means giving freedom to the child. సో ఫ్రీడమ్ ఇస్తూనే వాడు ఎక్కడెక్కడైతే దారులు కొంచెం తప్పుతున్నారో అక్కడ జస్ట్ బీ బై దర్ సైడ్. భుజం మీద చేసి నేను ఉన్నారా బై, తప్పు చేసిన కాన్ రా బై, నేను కూడా చేసిన కాన్, మళ్ళీ ఆలోచించుకో, మెల్ల పోదాం, అట్లా ఉంటే ఫ్రెండ్లీగా ఉన్నట్టు. చూడు సార్ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటా, వర్స్ట్ ఎనిమీ. అది ఎనిమీ కూడా కాదు, వర్స్ట్ ఎనిమీ. సో దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ లవ్ ఐ వాంట్ టు కన్వే. చూసారు కదా, మనం పిల్లలకి ప్రేమని పంచాలి అంటే ముందుగా వాళ్ళని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అవుతే వాళ్ళ హ్యాపీనెస్ ఏంటి అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చిన రోజే మనం హ్యాపీగా వాళ్ళను ఉంచినట్టు. ఇది ఈరోజుటి టాపిక్. థ్యాంక్ యూ. సో మీ కమెంట్స్ ఏమైనా ఉంటే, మీకు ఇంకా సార్ దగ్గర నుంచి ఏవైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మీ సందేహాలు ఏంటో కమెంట్స్ రూపంలో మాకు ట్యాగ్ చేయండి. మేము మీ సందేహాలని సార్ దగ్గరికి తీసుకొచ్చి ఆ టాపిక్ మీద మళ్ళీ మీకు ఆన్సర్స్ ఇస్తాం.